లాన్స్డౌన్ అల్మోరా జిల్లాలో ఢిల్లీకి నార్త్ ఈస్ట్ 134 మైళ్ళ దూరంలో ఉన్నది. లాన్స్డౌన్లోని కంటోన్మెంట్ టౌన్ గత శతాబ్దంలో అద్భుతంగా మారకుండా ఉన్న హిల్ స్టేషన్లలో ఒకటి. ప్రధాన పర్యాటక వలయానికి దూరంగా పట్టణం ఉన్మాద భవనం మరియు ఆధునీకరణ నుండి తప్పించుకుంది. ఇది ఇతర ప్రసిద్ధ గమ్యస్థానాలలోకి చొచ్చుకుపోయింది. బంగ్లాలు మరియు దుకాణాలు సజావుగా విస్తరించి ఉన్న ఇది పైన్, దేవదార్ మరియు సిల్వర్ ఓక్ చెట్లతో కూడిన సున్నితమైన అటవీ వాలులపై ఉంది. ఆర్మీకి చెందిన గర్వాల్ రైఫిల్స్ ఇక్కడ వారి రెజిమెంటల్ సెంటర్ను కలిగి ఉంది మరియు అందంగా నిర్వహించబడుతున్న రెజిమెంటల్ మెస్ను సందర్శించడం తప్పనిసరి. ఆహ్లాదకరమైన నడక టిప్ అండ్ టాప్కు దారితీస్తుంది. ఇది పట్టణం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక లుకౌట్ పాయింట్. ఇది అద్భుతమైన పర్వత దృశ్యాలను అందిస్తుంది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇది చాలా బాగుంటాయి. వార్ మెమోరియల్, కల్గార్ టైగర్, తారకేశ్వర్ మహాదేవి టెంపుల్, సెయింట్ మేరీస్ చర్చ్, కణ్వాశ్రమం. మన భరతుడు ఇక్కడే పుట్టాడని చెప్తారు. ఇవన్నీ చూసి ఎంతో ఆనందించదగిన ప్రదేశము లాన్స్డౌన్. కన్సాని అల్మోరా జిల్లాకు 385 కిలోమీటర్లు ఢిల్లీ నార్త్ ఈస్ట్లో ఉన్న కౌసాని మహాత్మా గాంధీకి మిక్కిలి ఇష్టమైన ప్రదేశము. కొండలలో 1929లో అణశక్తి యోగా ఆశ్రమంలో చాలా కాలం గడిపిన తర్వాత భారతీయులు తమ ఆరోగ్యం కోసం యూరోపియన్ ఆల్ప్స్ పర్వతాలను సందర్శించడం ఎంత అనవసరమో ఆయన వ్యాఖ్యానించారు. కౌసాని అందం వారి ఇంటి గుమ్మాల వద్దే ఉన్నప్పుడు పాత సర్క్యూట్ హౌస్ నుండి నందాదేవి శ్రేణి యొక్క 400 కిలోమీటర్ల నిరంతర దృశ్యాన్ని చూడవచ్చు. పరిసరాలు కౌసానికి ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైజ్నాథ్ 11వ శతాబ్దంలో నిర్మించబడిన శిథిలావస్థలో ఉన్న అనేక దేవాలయాలకు ప్రసిద్ధి చెందినది. 12వ శతాబ్దం నాటి 2 మీటర్ల ఎత్తైన దేవతా ప్రతిమ కలిగిన పార్వతీ ఆలయం ప్రధాన ఆకర్షణ. కౌసానికి తూర్పున 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేశ్వర్ గోమతి మరియు సరయూ నదుల సంగమం వద్ద ఉంది. ఒకప్పుడు టిబెట్ మరియు కౌమాన్ మధ్య ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. టిబెట్తో సంబంధం ఇప్పుడు లేనప్పటికీ స్థానిక వ్యాపారులు ఇప్పటికీ పట్టణంలోని వార్షిక ఉత్తర్వాణి ఉత్సవానికి ఉన్ని మరియు జంతువుల చర్మాన్ని తీసుకువస్తారు. శివుడికి అంకితం చేయబడిన రాతి దేవాలయాలతో బాగేశ్వర్ కుమావున్లో ఒక ముఖ్యమైన తీర్థయాత్రా కేంద్రం కూడా. నీల పర్వతం 2 నదుల మధ్య గర్వంగా ఉంది. స్థానికులు ఇది హిందూ దేవత యొక్క 330 మిలియన్ల దేవతలకు నిలయంగా ఉందని నమ్ముతారు. బాగేశ్వర్కు వచ్చే చాలామంది సందర్శకులు పిండారి హిమానీ నదానికి వెళ్లే మార్గంలో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.